తులం బంగారం అంటూ మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోకపోవడం పట్ల జనం మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తగిన శాస్తి చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తేల్చెబుతున్నారు. హస్తం పార్టీపై జనంలో ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో ఒక్కసారి వారి మాటలోనే తెలుసుకుందాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ హామీతో గద్దెనకి ఇలా పేద బడుగు బలైన వర్గాలన్నీ వంచి కనీసం ఇచ్చిన హామీల్లో 30% కూడా అమలు చేయలేక మోసం చేసినది. ఇలా వృద్ధులు వికలాంగులు 2000 నుంచి 4000 ఇస్తామని చెప్పి వాళ్ళకు ఇవ్వకపోవడమే కాకుండా టైం కూడా ఇవ్వకుండా చీట్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఇప్పటికైనా అమలు చేసేసి పేద బడుగు బలైన వర్గాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు రుణమాఫీ చేస్తలేరు. ఏందో రైతు బంధులు ఇస్తలేరు. మహిళా సంఘాలకు 2500 ఇస్తారని అది ఇవ్వకపోయారు. ఈయన వచ్చినాక మాకేం మంచిగా అనిపిస్తలేదు. ఓట్లు అయితే ఇట్లా ఉత్సవాలు చేసి వేయించుకున్నారు కానీ ఏంది ఇస్తలేడు సార్. మాకు గ్యాస్ సిలిండర్ ఇస్తలేడు, ఏంది ఇస్తలేడు. మాయా మాటలు చెప్పి మమ్మల్ని మలుపుకున్నాడు. అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా రైతు బంధు పడుతుండే, దీనికి దానికి అవుతుండే, నీళ్ళు వస్తుండే, అన్ని వస్తుండే, ఏది లేదు. పిల్లలకు పెళ్లి అయితే తులం బంగారు ఇస్తా 16 ఇస్తున్నాడు. అదుడికి ఇస్తలేడు. ఎవరికి ఇస్తున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు, మాకు అదుడికి ఇస్తలేడు. రేవంత్ రెడ్డి దొంగ మాట అని చెప్పి ఓట్లు వేయించుకొని మాకు ఏంది ఇస్తలేడు. నేను పంట కోసి ఈ వడ్ల కళ్ళంలోకి వడ్లు తీసుకొచ్చి వారం రోజులు అయింది. వారం రోజులైనా కూడా ఇంతవరకు కాంటాలు మొదలు కాలేదు. మరియు ఎండాకాలం ఇది సాయంత్రం కాగానే వానలు గాలి దుమానం ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు గుర్తుంచుకొని త్వరగా కాంటాలు మొదలు పెట్టాలని, మరియు అదేవిధంగా మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు చేయాలని నా డిమాండ్ ఇది. మాది ఒక 10 గుంటల పొలం ఉంది. 10 గుంటలు వెనుకో ముందు గింజలు వచ్చిరాని వానకి వచ్చిరాని నీళ్ళకి పంట పండితే ఆ పంట కొనుగోలు చేయాలని ఆ మార్కెట్లో వస్తే ఆ కొనుగోలు కావట్లేదు, అది చేయట్లేరు. వానలు దుమ్ములు వస్తున్నాయి. మరి అది కొనుగోలు చేసి మాకు బోనస్ ఒక 500 బోనస్ ఇచ్చి మాకు కొనుగోలు ఒక్క వడ్డీ లేకుండా కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా డబుల్ బెడ్రూమ్లు కడతామని జనాలకు హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం రావడం జరిగింది. ఈరోజు కూడా ఏ ఒక్క ఊరిలో కానీ, మండలంలో కానీ, జిల్లాలలో కానీ ఎక్కడ ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. మీ అబద్ధాల హామీలు, అబద్ధాల పూలదలిచే రోజులు వస్తాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు ఇది ప్రజాప్రభుత్వం కాదు, అబద్ధాల ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అని మీరు అనుకుంటారు, ప్రజలు మొత్తం అబద్ధాల ప్రభుత్వం అని బరాబర్ అనుకుంటారు. ఇప్పుడు పింఛన్ను పెంచుతామన్నారు కదా, 2000 4000 చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పుడు గ్యాసు సబ్సిడీ ఇస్తామన్నారు. మనకు సబ్సిడీ గ్యాస్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా తులం బంగారం అన్నారు. ఇప్పుడు రైతు బంధు అందరికీ పడలేదు. ఏమి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమి కూడా పనులు మొత్తం పూర్తి కాలేదు. 16 నెలలు గవర్నమెంట్కి వచ్చి ఇంతవరకు కూడా ఏ పని ఎక్కడిదక్కడనే ఉంది. ఏమని కాడు చేస్తున్నారు. దానివల్ల నేను దీన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరుస్తలేరు. బస్సు అని ఇచ్చారు, ఆ బస్సులో సిగపట్లే కొట్లాట ఆగమాగం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఇప్పుడు వచ్చే నియోజకవర్గానికి 300 ఇళ్ళు వచ్చాయి, వచ్చే 400 3000 ఇళ్ళు వచ్చాయి అంటారు. అది ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ₹1,00,000 ఇస్తాం బీస్మెంట్ లెవెల్ లేపితే, 5 లక్షల రూపాయలు మొత్తం అయినాక లేదు ఇస్తామంటారు. అసలు ఇచ్చిర్రా ఎక్కడన్నా? ఏమన్నా అమలు అయిందా? ఈ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు ఇది. ఏడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. ఎందుకు నీ ప్రభుత్వం పొరపాటున ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేయడం మాది పొరపాటు. ఇక ఎన్నడూ కూడా ఇంకా 40 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉండదు. వచ్చే ఎన్నికలలో మాకు కేసీఆర్ కోటేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ మాకు కావాలి. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మా కోరికలను నెరవేరుస్తాం. మా పేద ప్రజలు మేము నిమ్మలంగా ఉంటాం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేకపోతే రాజ్యమే లేదనేటువంటి కొటేషన్లను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కలలుగా మిగిలిపోయిన అవకాశం ఉన్నది.
ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వలన, ప్రణాళిక లేకపోవడం వలన ఎక్కడ ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదు. ఇదొక భాగం. రెండవది, రైతులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది రుణమాఫీ లేదు. ప్రజలు ఆశొదులుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా రైతులకు సంబంధించిన రైతు బంధు నిధులు, డబ్బులు కూడా ఎవరి వరకు వేస్తారు, ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనేది క్లారిటీ లేదు. ప్రభుత్వము ఏం చేయాలనుకుంటున్నది, రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే దాంట్లో మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అదే రకంగా రైతులకు సంబంధించినటువంటి బోనస్ మళ్ళా సీజన్ వచ్చింది, మళ్ళా ప్రారంభమైంది, అయినా గతంలో ఇచ్చినటువంటి బోనస్ కూడా మీరు ఇంతవరకు వేయలేకపోయారు. కాబట్టి రైతులను వంచడం తప్ప సమస్యలను పరిష్కరించి రైతులను నిలబెట్టి ఈ సమాజంలో రైతు యొక్క సేవలను, రైతు యొక్క ధాన్యం ఉత్పత్తిని ఈ ప్రజలకు పంపిణీ చేసేదానికోసం, ఈ ప్రజలకు ఉపయోగపడేదానికోసం ఈ ప్రభుత్వాల యొక్క పాత్ర లేదు. ఇప్పటికైనా తన తీరు మార్చుకొని జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ తప్పనిసరిగా రైతాంగం దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.